సార్ ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లకు సంబంధించి మన బీసీసీఐ జట్టును ప్రకటించింది. మీ అభిప్రాయం ఏంటి సార్? కరెక్ట్‌గానే ఎంపిక చేసిందంటారా ప్లేయర్స్‌ని? ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్‌ని టీంలోకి తీసుకోకపోవడం, శ్రేయస్ అయ్యర్‌ని కెప్టెన్ చేయడం. ఈ రెండిటి మీద చాలా చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఒకటి సెంటిమెంటల్ ఇష్యూ ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ మనకి వరల్డ్ కప్ గెలిపించి పెట్టాడు. సార్. మరి వరల్డ్ కప్ గెలిపించి పెట్టిన కెప్టెన్‌ని ఆ వరల్డ్ కప్ అయిన తర్వాత మ్యాచ్‌కి అతన్ని జట్టు నుంచి తొలగించడం. దీని మీద కొంతమంది దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోకుండా ఉన్నారు. అవును సార్. ఎందుకంటే వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్‌కి మరొక అవకాశం ఇవ్వాల్సింది కదా! అనేది ఒకటి. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ చేయడం విషయంలో ఎవరికీ పెద్ద అభ్యంతరం లేదు. ఎందుకంటే అతని కెప్టెన్సీ క్రెడెన్షియల్స్ చూస్తే 3 వేర్వేరు ఐపీఎల్ టీమ్స్‌ని ఫైనల్‌కి తీసుకెళ్ళడం, ఒక టీమ్‌కి కప్ గెలిపించి పెట్టడం. అతని ఇండివిడ్యువల్ ఫామ్ కూడా చాలా బాగుంది. సో ఇన్ని ఆస్పెక్ట్స్ చూస్తే అతని కెప్టెన్సీ విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదు కానీ మరి సూర్యకుమార్‌ని ఎందుకు డ్రాప్ చేశారన్న విషయంలో కొద్దిగా చర్చ జరుగుతూ ఉంది. అలాగే సార్ 2 సంవత్సరాలకు పైగా టీ20లో ఆడలేదు ఇంటర్నేషనల్ టీమ్‌కి శ్రేయస్ అయ్యర్. డైరెక్ట్‌గా తీసుకొచ్చి క్యాప్టెన్ చేయడం పైన ఏమంటారు? అంటే అతను ఈ టీమ్‌కి ఏం కొత్త కాదు. వన్ డేస్ ఆడుతున్నాడు. ఇండియా తరఫున వన్ డేస్ ఆడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాడు. అతను ఎందుకు ఆడలేదంటే 2 ఏళ్లుగా 2 ఫ్యాక్టర్స్. ఒకటి ఆ నంబర్ 4లో సూర్యకుమార్ ఆడుతున్నాడు అతని ప్లేస్‌లోనే. రెండోది అతనికి ఫ్రీక్వెంట్‌గా ఇంజరీస్ అయినాయి. సో దానివల్ల టీమ్‌కి అతను దూరంగా ఉన్నాడు. ఎప్పుడైతే సెలెక్టర్స్ డిసైడ్ చేసుకున్నారో సూర్యకుమార్ యాదవ్‌ని పక్కన పెట్టి శ్రేయస్ అయ్యర్‌ని తీసుకొచ్చి కెప్టెన్ చేద్దాం. సో 2 ఏళ్ళు టీమ్‌లో లేకపోయినా అతను ఇండియాకి అన్ని ఫార్మాట్ టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. టీ20s ఆడాడు. వన్ డేస్‌లో ఇప్పటికీ కూడా టీంలో కొనసాగుతూనే ఉన్నాడు. సో అతన్ని అర్జెంట్‌గా కెప్టెన్ చేయడం ఒక విధంగా మీరన్నట్టుగా అది ఆశ్చర్యంగానే ఉంటది. బట్ నథింగ్ రాంగ్ విత్ దట్. ఎందుకంటే అతనికి ఎక్స్‌పీరియన్స్ ఉంది. అతనికి ప్రూవెన్ రికార్డ్ ఉంది కాబట్టి, ట్రాక్ రికార్డ్ బాగుంది కాబట్టి ఆ డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే నెక్స్ట్ వరల్డ్ కప్‌కి ఇప్పటి నుంచే మనం 2 ఏళ్ళు ఉన్నా కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుదాము. ఇప్పటి నుంచే ఆ కొత్త టీమ్‌తో వెళ్దాం అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇక భవిష్యత్తులో టీమిండియాకు ఎవరు కెప్టెన్ అయినా టీ20 జట్టుకు కెప్టెన్ ముఖ్యం కాదు. ఆటగాళ్ళ ప్రదర్శనే ముఖ్యం. ఎవరైనా ఆడొచ్చు ఆ టైంకి. వాళ్ళు గెలిపిస్తే చాలు. కెప్టెన్ ఎవరున్నా పర్లేదు అని ఆలోచించింది అని అనుకుంటున్నారా? డెఫినెట్‌గా. అదే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్‌ని అంటే సెంటిమెంట్స్‌కి తావులేదు. ఇప్పుడు గౌతమ్ గంభీర్ కోచ్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ గానీ, సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఉన్న అగార్కర్ గానీ, చాలా నిర్మొహమాటంగా వ్యవహరిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఇలాంటి సెలక్షనే ఉండేది. ఆస్ట్రేలియా నంబర్ 1గా ఉన్నప్పుడు వాళ్ళు స్టీవ్ వాల్ లాంటి వాళ్ళని, షేన్ వార్న్ లాంటి వాళ్ళు అంత గొప్ప గొప్ప ఆటగాళ్ళ విషయంలో కూడా రికీ పాంటింగ్‌ని గూడా పక్కన పెట్టేసారు. టఫ్ డెసిషన్స్ తీసుకున్నారు. అలాంటి టఫ్ డెసిషన్ తీసుకుంటున్నారు మన టీం కూడా. మొహమాటాలకి, సెంటిమెంట్‌లకి ఎళ్ళట్లేదు. సరే వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్. అలాగే మనకి రోహిత్ శర్మ విషయాల్లో కూడా చూసాం. రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిన వెంటనే అతని కెప్టెన్సీని తీసేశారు. టీంలో కంటిన్యూ అయ్యాడు కానీ ఇమ్మీడియట్‌గా శుభ్మన్ గిల్‌ని తెర మీద తీసుకొచ్చారు. సో ఆ రకంగా ఒక కొత్త ఫీలింగ్ దట్ నథింగ్ రాంగ్ విత్ దట్. ఎందుకంటే టీం మనకు ముఖ్యం. ప్లేయర్స్ అంత ముఖ్యం కాదు. ఆ ప్లేయర్స్‌కి ఒక మంచి సెండ్ ఆఫ్ ఇయ్యాలి. ఫార్మల్ ఫేర్‌వెల్ ఇవ్వాలి అనేది ఒక ఫీలింగ్ ఉంది. వాళ్ళకి సరైన సెండ్ ఆఫ్ ఇవ్వాలనే ఒక ఫీలింగ్ ఉంది కానీ అది అన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే మనకి డెఫినెట్‌గా కొన్ని సందర్భాల్లో మనం మన టీమ్ ఇంట్రెస్ట్ ప్రధానంగా ఉండాలి తప్ప ఇది కాదు. మనకు సూర్యకుమార్ కూడా మీరు చూస్తే అతను సరే మనకు అన్నీ గెలిపించాడు. వరల్డ్ కప్ గెలిపించాడు, ఏషియా కప్ గెలిపించాడు. బైలాటరల్ సిరీస్‌లో అతని కెప్టెన్సీలో మనం ఆడిన ప్రతి సిరీస్ గెలిచాం మనం. అన్‌బీటెన్ రికార్డ్ ఉంది అతనికి. సో అతని ఓవరాల్ విన్నింగ్ పర్సెంటేజ్ కూడా చాలా హై ఉంది. అన్నీ కరెక్టే. బట్ ఏంటంటే అతని ఇండివిడ్యువల్ ఫామ్ బాగాలేదు. ఏమాత్రం అతను ఇటీవల కాలంలో అటు వన్ డేస్‌లో గానీ, టీ20స్‌లో గానీ, అలాగే ఐపీఎల్‌లో కూడా రీసెంట్ ఐపీఎల్‌లో కూడా అతను ఏమాత్రం బాగా ఆడలేదు. సో అతను ఫామ్‌లో లేనప్పుడు అతను టీమ్‌లో అతని ప్లేస్ మనకు కనపడట్లేదు. టీ20లో మనకు విపరీతమైన టాలెంట్ ఉంది. మనం అట్‌లీస్ట్ 2, 3 టీమ్స్ మనం తయారు చేసుకునేంత టాలెంట్ ఉంది. అలాంటప్పుడు ఫామ్‌లో లేని కెప్టెన్ మనం ఆడించడం అనేది కష్టమైన విషయం. ఇక 15 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ మొట్టమొదటిసారి ఇప్పుడు ఇంటర్నేషనల్ టీ20కి ఆడబోతున్నాడు ఇంగ్లాండ్‌తో, ఐర్లాండ్‌తో. మీ అభిప్రాయం ఏంటి సార్? అతను టీమ్‌లోకి రావడానికి ఏంటంటే ఈ నాకింగ్ ద డోర్స్ ఆఫ్ సెలెక్టర్స్ అంటారు కదా! నాక్ చేయడం అంటే బద్దలు కొట్టినంత పని చేశాడు సెలెక్టర్స్ డోర్స్. అంతా అతని ఫార్మ్ చూస్తే అతను ఆరెంజ్ క్యాప్ గెలవడం కాకుండా అతని స్ట్రైక్ రేట్ 230+ స్ట్రైక్ రేట్. అతను కొట్టిన సిక్సర్లు గానీ, ఏ బౌలర్‌ని కేర్ చేయకపోవడం. సో అతన్ని ఇమ్మీడియేట్‌గా టీమ్‌లోకి తీసుకురావాల్సిన పరిస్థితి కల్పించాడు. అయితే ఏంటంటే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టీమ్ బావుంది మనకి. అవును సార్. ఓపెనింగ్ జోడీ చాలా బాగా సక్సెస్‌ఫుల్. సంజు శాంసన్, అభిషేక్ శర్మ సక్సెస్‌ఫుల్ ఓపెనింగ్ పెయిర్. దాన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేనప్పుడు కూడా టీంలో అతను చేర్చాల్సి వచ్చింది. బట్ నేను అనుకోవడం అతని కెరియర్‌ని బీసీసీఐ గానీ, మన టీమ్ మేనేజ్మెంట్ గానీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే చాలా యంగ్ పర్సన్ అతను 15 ఇయర్స్.
ఈవెన్ సచిన్ టెండూల్కర్ వచ్చినప్పుడు కూడా అతను 16 ఏళ్ళు ఉన్నాయి, అవును అతను సార్. 15 ఏళ్ల వయసులో వచ్చాడు. సో ఆ వయసులో వచ్చిన ప్లేయర్ని జాగ్రత్తగా అతన్ని ఇనిషియేట్ చేయాలి. ఇంటర్నేషనల్ క్రికెట్లో ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి, అతను తట్టుకోగలడా లేదనేది చూడాలి. సో నేను అనుకోవడం అతను ఆటోమేటిక్ ఛాయిస్ కాడు 11లో ముందు అతను, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓపెనింగ్ పేరే ఉంటారు. కొన్ని మ్యాచ్ల్లో అతనికి అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తున్నాడు. అంతేగాని ఆటోమేటిక్గా అతను తీసుకొస్తారని అనుకోను. ఇంకొక మంచి డెసిషన్ ఏం తీసుకున్నారంటే అతనితో పాటు వాళ్ళ ఫాదర్ కూడా కంపెనీ కాబోతున్నాడు. అది మదర్ చాలా ఫాదర్ మదర్ ఇద్దరిని మదర్ అక్కడికి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యంగ్స్టర్ అతను ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆ ప్రెషర్స్ ఎదుర్కోవాలంటే అతనికి ఆ కుషనింగ్ అనేది ఉండాలి పేరెంట్స్ నుంచి. సో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. సో అతన్ని లైఫ్ స్టైల్ కానీ అతని కెరియర్ని కానీ ప్రాపర్గా ప్లాన్ చేస్తారు. అతని టాలెంట్ విషయంలో ఎవరికి అనుమానం లేదు, అద్భుతమైన టాలెంట్ ఉంది, ఈజ్ ఏ జనరేషనల్ టాలెంట్. బట్ అతన్ని మీరు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారో, అతని లైఫ్ స్టైల్ ఏ విధంగా మేనేజ్ చేస్తాడు, అతను ఫోకస్ పోకుండా గేమ్ మీద. ఎందుకంటే సచిన్ వచ్చినప్పుడు దెర్ వాజ్ నాట్ సో మచ్ ఆఫ్ మనీ ఇన్ ది గేమ్. అండ్ సోషల్ మీడియా కూడా ఇంత పెద్ద సోషల్ మీడియా లేదు, ఆ తర్వాత మనీ లేదు ఇంతగా సచిన్ గేమ్లోకి వచ్చినప్పుడు. ఇప్పుడు లాట్ ఆఫ్ మనీ ఇస్ దేర్. ఆల్రెడీ అతనికి చాలా ఎండార్స్మెంట్స్ వస్తున్నాయి, బ్యాట్ స్పాన్సర్షిప్లు వస్తున్నాయి, తర్వాత అతను ఆల్రెడీ యాడ్స్లో కనిపిస్తున్నాడు, మోడలింగ్ చేస్తున్నాడు. సో అతని మీద ఇన్వెస్ట్ చేయడానికి ఆ ఏజెంట్స్ వస్తారు, బోలంత మంది అతని మేనేజర్స్, దే విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. సో లాట్ ఆఫ్ మనీ అనేది వస్తుంది. సో ఇంత యంగ్స్టర్ విషయంలో ఆ డిస్ట్రాక్షన్స్, ఆ డైవర్షన్స్ లేకుండా చాలా జాగ్రత్తగా అతని కెరియర్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అంటే క్రికెట్ ప్రేక్షకుల యొక్క తరఫున ప్రశ్న సార్ ఇది. అంటే ఇంగ్లాండ్, ఐర్లాండ్. ఇంగ్లాండ్‌తో ఆడబోయే సిరీస్‌లో ఖచ్చితంగా అభిషేక్ శర్మ, శాంసనే ఉంటారు. కానీ ఐర్లాండ్‌తో మాత్రం ఖచ్చితంగా వైభవ్‌కి ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే ఐర్లాండ్ చిన్న దేశం కాబట్టి అనే వార్తలొస్తున్నాయి. మీరేమంటారు? అది మనం చెప్పలేము. టీమ్ మేనేజ్మెంట్ ఆ డెసిషన్ తీసుకోవాలి. ఐర్లాండ్ సిరీస్‌లో ఆడించాలా అతన్ని, లేకపోతే ఇంగ్లాండ్‌తో ఆడించాలా అనేది టీమ్ మేనేజ్మెంట్ విల్ టేక్ ది డెసిషన్. ఒక ఒకవేళ మరి వైభవ్ ఆడితే అభిషేక్ పక్కన ఉంటాడా? శాంసన్ పక్కన ఉంటాడా? అదే నేననేది, ఐర్లాండ్‌లో ఇమీడియట్‌గా ఆడిస్తారని నేను అనుకోను నేను. ముందుగా ఏంటంటే ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్‌లో అతను అలవాటు పడాలి. సార్. సీనియర్స్ చాలా మందితో అతనికి పరిచయం కూడా ఉండదు. వాళ్ళందరి గురించి విని ఉంటాడు. అక్కడ బిగ్ నేమ్స్ ఉంటాయి. సో వాళ్ళతో అతను అలవాటు పడే విషయంలో నేను అనుకోవడం ఇంగ్లాండ్ టూర్‌లోనే ఇస్తారేమో అని అనుకుంటున్నాను నేను. నాట్ ఇన్ ఐర్లాండ్. ఇంగ్లాండ్‌లో కనుక మనం ఈ ముందే సిరీస్ గెలిస్తే అతనికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐర్లాండ్ టూర్‌లో ఇస్తారని ఇమీడియట్‌లీ టీంలోకి రాగానే అతన్ని 11లోకి తీసుకొస్తారని నేను అనుకోను. అతను కొన్ని రోజులు టీమ్ అట్మాస్ఫియర్‌లో అలవాటు పడి అందరితో అతను చాలా కాన్ఫిడెంట్‌గా ఎల్డర్స్‌తో కలిసి అతను మింగిల్ అయిన తర్వాత మెల్లగా అతనికి స్లో అండ్ స్టడీగా అతన్ని టీంలోకి తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. గతంలో సార్ కొన్ని ఇయర్స్ ముందు 2022 వరకు కూడా ఐపీఎల్ ప్రదర్శన పైనే ఆధారపడి బీసీసీఐ టీ20లకు ముఖ్యంగా సెలెక్షన్ చేసేది అనే వార్తలు ఉండేటివి. కానీ కొన్ని సంవత్సరాలుగా ఐపీఎల్‌కి సంబంధం లేకుండా కూడా సెలెక్షన్ చేస్తున్నారు. ఈ జట్టు కూడా అదే విధంగా జరిగిందా? ఎందుకంటే ఆర్సీబీ నుంచి ఎక్కువ ప్లేయర్స్ అసలు ఒక్కరు కూడా సరిగ్గా సెలెక్షన్ కాని పరిస్థితి. అంటే ఆర్సీబీ అని కాదు బాల. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏ ప్లేయర్ బాగా ఆడుతున్నాడు. ఇప్పుడు టెస్ట్ టీం మనం చూసాం. టెస్ట్ టీంలో 6-7 మంది గుజరాత్ టైటన్స్ వాళ్ళు ఉన్నారు. అవును సార్. వాళ్ళు తీసుకోవడానికి శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఉన్నాడా, లేకపోతే గుజరాత్ టైటన్స్ని తీసుకున్నారా అనేది కాదు అక్కడ క్రైటీరియా. ఇప్పుడు పర్టికులర్లీ ఇప్పుడు ఆర్సీబీలో ఇమీడియట్గా టీంలోకి రావాల్సిన వాళ్ళు ఎవరున్నారు? పటిదార్ అండ్ పడిక్కల్ మేబీ. భువనేశ్వర్ కుమార్ విషయంలో ఎలా తీసుకుంటారు చెప్పండి? అంటే పర్ఫార్మెన్స్ వైస్ ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అని అంటున్నారు కదా. ఏజ్ జస్ట్ నెంబర్ అంటే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ విషయంలో మనం ఏ లాజిక్ అప్లై చేసాం? నెక్స్ట్ వరల్డ్ కప్కి అతను 37, 38 అవుతాడు. అవును సార్. సో అతను అంత ఏజ్లో అతను వరల్డ్ కప్కి ఆడకపోవచ్చు, అతను ఫిట్ ఉండకపోవచ్చు అని చెప్పే ఉద్దేశంతో అతను పక్కన పెట్టారు. సో భువనేశ్వర్ కుమార్ కూడా అదే లాజిక్ అప్లై అవుతుంది. అందులో అతను ఫాస్ట్ బౌలర్కి ఇంకా ఫిట్నెస్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.